దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 5. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 22 నుండి 26 అధ్యాయములు. 22వ అధ్యాయము. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు. అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విల్కాండ్ర చేత కొట్టబడకుండా పట్టబడిన వారేరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను. నాకు విముఖులై ఉండుడి. నా జనమునకు కలిగిన శాసనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరి దినమొకటి నియమించి ఉన్నాడు. ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. కీరు డాలుపై గవిసెన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గవని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనిచున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టుతివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తోలబడి చేసుకొనుటకును, గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనిచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకొనిచున్నాడు. ఇదిగో బలార్జుడు ఒకని విసిరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును. నేను దావీదు ఇంటి తాలూపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, బుట్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లాలందరినీ అతని మీద వ్రేలాడించెదరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 23వ అధ్యాయము. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి. తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీయుల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. సముద్రము దాటుచుండి సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాట్లాడుచున్నది. నేను ప్రసవ వేదన పడిన దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానం ఐగుప్తీయులను విని తూరును కూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెళ్ళుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చుడి.
నీకు సంతోషము కలగజేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలమును నుండిన పట్టణం ఇదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినది ఇదేనా? దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కిరీటములనిచ్చుచుండు తూరుకు ఇలాగు చేయునెవడు ఉద్దేశించెను? సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వ గనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు చేయును ఉద్దేశించెను. తర్షీషు కుమారి, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చేయి చాపెను, రాజ్యములను కంపింపచేసెను. కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన సీదోను కన్యక చెరపబడిన దానా, నీకిక్కను సంతోషం ఉండదు. నీవు లేచి కిత్తీమునకు దాటి పొమ్ము, అక్కడ నైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీల దేశమును చూడుము, వారిక్కను జనముగా ఉండరు. అషీరీయులు దాన్ని అడవి మృగములకు నివాసము చేసి ఉన్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి ఉన్నారు. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయాను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. 70 సంవత్సరములు అయిన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరవబడిన వేశ్య సితారా తీసుకుని పట్టణంలో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరములు అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీద ఉన్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించే వారికి సంతృష్టి ఇచ్చే భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. 24వ అధ్యాయము. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకును కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమాను రాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చేవారికి కలుగునట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయబడినది, కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. దేశము వ్యాక్యముల చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనుల్లో గొప్పవారు క్షీణించిపోవుదురు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసం అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురుల సంతోషనాదము నిలిచిపోయాను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయాను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయాను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగురు, పానము చేయవారికి మద్యము చేదాయను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరగగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపునప్పుడును, ద్రాక్షాఫలముల కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఏరుకొనినప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమున ఉన్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను గణపరచుడి. సముద్ర ద్వీప వాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతుని. మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి, నీ మీదకి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములపైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తొణుకలైపోవచ్చున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇంకనూ లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకుని వాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాల్లో వేయబడుదురు. బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. 25వ అధ్యాయం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణమును దెబ్బగాను, ప్రకారము గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలే అన్నడును కట్టబడకుండా చేసితివి.
బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరచెదరు, భీకర జన్ముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండవేడిమి అణిగిపోవున్నట్లు నీ వన్యుల ఘోషను అణిచివేసేది. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జన్మల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జన్మల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జన్మల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తం ఈ పర్వతం మీద నిలిచును. పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారు ఎన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. మోయాబు నీ ప్రాకారములు పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయును. 26వ అధ్యాయము. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారమును గాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించి నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనిడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నను. కాళ్ళు బేదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యం ఆలోచింపక అన్యాయం చేయుదురు. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆస్తికిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలేది. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతుకుదురు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకొంటివి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీని ప్రార్థనలు చేసిరి. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి, లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రాతలను సజీవులుగా చేయును. నా జన్మ, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలు వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు ప్రభువా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి. మా మీద ఏలుబడి చేసిన శాపమును దయతో కొట్టివేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. నీ ముఖ కాంతిని, సన్నిధి కాంతిని మా కుటుంబాల మీద ప్రకాశింపచేయండి. శారీరకంగా, మానసిక
మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని బలపరచమని వేడుకొనిచున్నాం. మీకు ఇష్టలుగా, మీ హృదయానుసారులుగా, మీ చిత్తానుసారులుగా జీవించుటకు గొప్ప భాగ్యమును మాకు దయచేయండి. దినమంతా మీరు మాకు తోడుగా ఉండి అయ్యా మా పనులన్నిటిలో అయ్యా నాయన మాకు జయము దయచేయమని వేడుకొంచున్నాం. మా రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. నీ కృప తోడుగా మాకు ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకునే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభు. అలాగే నాయన ప్రపంచ దేశాలన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న నాయకుల కొరకు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు, సమస్త మానవాళి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అందరికీ నీ కృప కలుగును గాక, అందరికీ నీ రక్షణ కలుగును గాక. అయ్యా అందరి చెవులు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, సువార్త కొరకు గృహాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకే వందనాలు. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నీతి అయ్యా తండ్రి వెళ్ళే మార్గాల్లో నీ కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలు అన్ని నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి. నీ రూపులోకి మార్చుకోండి. నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేయండి. అయ్యా తండ్రి నాయన నీ చిత్తము చేటుకు ప్రతి క్రైస్తవుని బలపరచండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవులపైన కుమ్మరించండి. ప్రార్థనాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. 145 కోట్ల భారతదేశ ప్రజలను అయ్యా మీరు దర్శించండి. వారి మనోనేతరాలు వెలిగించండి. హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలుగా మార్చండి. సౌలు వంటి వారిని పౌలులుగా మార్చండి ప్రభా. భారతదేశానికి గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ భారతదేశంలో నశించిపోకుండా నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంపై నీ కృప కలుగునుగాక. తెలంగాణ ప్రజలపై నీ కృప కలుగునుగాక. ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ని దర్శించండి. అయ్యా నాయన రాష్ట్ర సీఎంని, గవర్నర్ని దర్శించండి. ఎమ్మెల్యేలు, ఎంపీని దర్శించండి. రాష్ట్రంలో దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి. క్రైస్తవులను ఉజ్జీవపరచండి. అయ్యా క్రైస్తవ సువార్తకు వ్యతిరేకంగా అయ్యా రాష్ట్రంలో రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు క్రీస్తు నామంలో లయపరచబడును కాకని ప్రార్థిస్తూ ఉదయకాలమున తెలంగాణ రాష్ట్రాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అక్కడ ఉన్న సమస్త ప్రజలకు గొప్ప రక్షణ యేసు క్రీస్తు నామంలో కలుగును కాకని ప్రార్థిస్తూ ఉదయకాలం చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసినవని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.